హాయ్! హలో! అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది రాగి సంగటి, నాటుకోడి కూర చాలా బావుంటదసలు. నాటుకోడికైతే ఖచ్చితంగా కొబ్బరి వేసుకుంటాను. కొంచెం చిక్కగుంటది. అందుకని కొబ్బరైతే వేసుకుంటేనే బావుంటది. మనం ఫ్రైకైతే కొబ్బరి అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరిపోతది. ఇది పులుసు గదా! కొంచెం వేసుకోవాలి కొబ్బెర. కొబ్బెర, అల్లం, తెల్లవాయలు మిక్సీకి ఆడించి పెట్టుకోవాలి పక్కకి. ఇంక ఇది తిరువాతకి వేసుకోవాలా. కుక్కర్‌లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే నాటుకోడి ఉడకదు కదా! కుక్కర్‌లో అయితే ఒక 6 విజిల్‌కి, 5 విజిల్‌కి అట్లా ఉడికిపోతది బాగా. నాటుకోళ్ళు సామాన్యంగా నేతయి ఉండవు, ముదురుయే ఉంటాయి. ఇంగ అట్లని ఇంకా కుక్కర్‌లో అయితేనే బెస్ట్. ఇంకా చెక్క, లవంగాలు వేసుకోండి. చెక్క, లవంగాలు వేసుకున్న తర్వాత ఇంకంతా మటన్ మసాలా ఇది. చికెన్ మసాలా అంటే చికెన్ మసాలా ఒక్కటే వేస్తాం కాబట్టి చికెన్ అంటారు. మటన్‌కి వేసుకున్నట్టే ఇంక అంత చాలా బావుంటదసలు. ఇలా చేసుకుంటే చాలా బావుంటది. టమోటాలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కొంచెం టమోటాలు కాకుండా ఫస్ట్ ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కొంచెం మగ్గనివ్వాల. ఇంగ తర్వాత కరివేపాకు వేసుకోవాలా. అలా టమోటాలు కూడా వేసుకోవాలి కొంచెం మగ్గాక. మళ్ళీ ఆ తర్వాత చికెను కడిగి పెట్టుకోవాలా. శుభ్రంగా కడిగి పెట్టుకుంటే మళ్ళీ ఆ తర్వాత చికెన్ కూడా వేసేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా చికెను అంతా బాగా మగ్గాల. మగ్గితేనే బాగుంటుంది. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది కదా! మగ్గించుకుంటే బాగా పసుపు, ఉప్పు వేసుకొని లైట్‌గా అది మగ్గించుకోవాలి. చాలా బాగుంటుంది అసలు. నా ప్రకారం మగ్గించుకున్న తర్వాత ఇంకా ధనియాలు, పసుపు వేసుకొని పసుపు, ఉప్పు అయితే నేను లైట్‌గా వేస్తా. ఉప్పు ఎక్కువ వేసుకోను. ఎందుకంటే మళ్ళీ ముక్కలకి ఎక్కువ పట్టిపోతుంది. లైట్‌గా వేసుకున్నాం అనుకో ముక్కలకు పట్టదు. కొంచెమే వేసుకోవాలి. ఉప్పు రాసి అవుతుంది ఎక్కువ వేసుకుంటే. ఇంక అట్లా అని నేను కొంచెం వేసుకొని ఇంకా మగ్గించుకుంటా బాగా వాటర్ అంతా ఇమిరిపోయేదాకా. ఇంకా ఇమిరిపోయిన తర్వాత ఇంకా ఉప్పు, కారం వేసుకొని ఇది వచ్చేసి సంగటికి నేను ఎలా చేస్తా అంటే సంగటి రైస్ కుక్కర్లో పెట్టేస్తా. రైస్ కుక్కర్లో కూడా ఆయిల్ వేస్తా. ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు వేసిన. 3 గ్లాసులు నీళ్ళు, 3 గ్లాసులు అంటే ఇంకా సాల్టు కొంచెం ఆయిల్ వేస్తా పొంగి రాకుండా అంతే. ఇంకా మూత పెట్టేసి అదే ఆఫ్ అయిపోతుంది. అవ్వంగానే చాలా బాగా మెత్తగా అవుతుంది. పప్పు కుక్కర్లో కంటే అదే బాగా మెత్తగా అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి కొబ్బరి, ధనియాల పొడి, కారం పొడి ఇవన్నీ వేసేసుకొని బాగా కొంచెంసేపు అట్లా మసాలా పట్టాలి కదా! అట్లా పెట్టుకోవాలి కొంచెంసేపు అట్లే. కొంచెం మంట తగ్గించుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. ఇంకా తర్వాత బాగా కలబెట్టి ఇంక ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకు వాటర్ తగినంత వేసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కొక్క కుక్కర్లో ఒకలాగా ఉంటుంది. మా కుక్కర్లో అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది ఎందుకో మరి. విజిల్లు కూడా 3, 4 విజిల్‌కి అంటారు కదా! మా కుక్కర్లో ఉడకదు అట్లా. 5, 6 విజిల్లన్నా రావాల్సిందే ఖచ్చితంగా. ఇంక అట్లా ఉడికించేసుకోవాలా. ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలా. ఇంకా తర్వాత నేనైతే సంగటి గెలిగేది కూడా చూపించిన రాత్రి. అంటే మేము ఇలా గెలుక్కుంటాం. ఎప్పుడో తక్కువ సంగటి తినడం. ఎక్కువ ఏం లేదు. ఎప్పుడో ఒకసారి రాగి పిండి అయితే పెద్ద ప్యాకెట్ తెప్పించి పెట్టుకున్నా. కానీ పిల్లోళ్ళు తినరు సంగటి. మేమిద్దరం అయితే అది కొంచెం తింటేనే నాకేందో ఎక్కువ అయిపోతుంది. అందుకనేది సంగటి అంతగా ఇష్టం ఉండదు. అయినా బాగుంటుంది. హెల్త్‌కి మంచిది కదా సంగటి తింటే. బాగా గెలుక్కొని మెత్తగా గెలకాలి సంగటి. అప్పుడు బాగుంటుంది. నాకు సంగటి గెలకడం రాదని మా ఇంట్లో కొట్లాడతారు. ఎప్పుడన్నా చేసుంటే కదా! నాకు ఎప్పుడో ఇట్లా ఇంకా అందాజుగా వేసుకోవడం కూరలు అయితే వస్తాయి. సంగటి చాలా తక్కువ.
సంగటి డైలీ తినరు కాబట్టి డైలీ చేస్తుంటేనే బాగా వచ్చేది. మనం ఎప్పుడో ఒకసారి చేసేటికి అది ఇంక అట్లా అవుతుంది. అదే అండి సంగటి, రాగి సంగటి, నాటుకోడి పులుసు సూపర్ ఉండిందంటే సూపర్ ఉండింది. కూర కూడా కూర ఉడికిపోయింది. ఎంతో గొజ్జుగా కొంచెం లైట్గా పులుసు, ఎక్కువ లేకుండా లైట్గా. కొత్తిమీర వేసుకోండి. ఇంకా గరం మసాలా అవి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసేసుకొని మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం ఉడికించుకున్నాను నేనైతే. లాస్ట్లో వేస్తే ఎందుకు అది అట్లా అలవాటు అయిపోయింది. చాలా బాగుండింది రాత్రి అయితే. ఓకే అండి, బాయ్.